ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 29, 30 తేదీల్లో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క ఆరోగ్యం, ఆర్థికం, వ్యక్తిగత జీవితం, అలాగే ఉద్యోగ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే గోచార ఫలితాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో గ్రహాల నిరంతర మార్పులు జరగటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు చాలా ప్రకాశవంతంగా ఉంటారు, చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎదుటి వారిని వీరు చూసి ఆకర్షితులు అవుతారు. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే ఏ పని చేసినా సరే బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కానీ చాలా పట్టుదలతో చేస్తారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు. ఈ రాశి వారు ఏంటంటే వీరు ఏ విషయంలో కూడా తగ్గరు, దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. ఒకరి కింద తగ్గి ఉండడం అంటే ఒకరి కింద పని చేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వీరు డబ్బు సంపాదించాలి, జీవితంలో సంతోషంగా ఉండాలి, ఒకరి కింద పని చేయకూడదు అని అనేక ఆలోచనలు కూడా చేస్తారు. ఈ రాశి వారు ఏంటంటే పెద్దల పట్ల కూడా అమితంగా ప్రేమను కలిగి ఉంటారు. తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. తమ యొక్క భాగస్వామిని, తమ యొక్క పిల్లలను అయితే అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం అనేక త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు కుటుంబం కోసం ఎంత పెద్ద త్యాగం అయినా చేస్తూ ఉంటారు. అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు తోచిన సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వారి చేతిలో అయితే మోసపోతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరు సహాయం చేయరు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరి జీవితంలో అయితే అటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను అయితే పడతారని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ పని చేసినా కలిసి రావట్లేదు, ఎంత కష్టపడినా ప్రతిఫలం దక్కట్లేదు అని చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి.
ఈ నవంబర్ 29, 30 తేదీల్లో అయితే మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే జరగబోయేది ఇదే. ఈ సమయంలో వృత్తిపరంగా మీకు చూసుకుంటే ఈ సమయంలో వృత్తిపరంగా మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు, కానీ వాటిని మీరు అధిగమించే సామర్థ్యం మీకు ఈ సమయంలో ఉంటుంది. ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. మీకైతే శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒత్తిడి తగ్గించుకోండి. ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండటం వల్ల తలనొప్పి, వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం అవసరం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాన్ని చూసుకుంటే మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత జీవితం చూసుకుంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో మరియు మీ యొక్క స్నేహితులతో మీరు సమయాన్ని గడపండి. ఇది మీకు మీ బంధాలను బలోపేతం చేసే అవకాశంగా మీరు మార్చుకోండి. మీరు వారితో సమయాన్ని గడపడం వల్ల మీ యొక్క బంధం బలపడుతుంది. మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మీ ధైర్యం, సంకల్పం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేక దీనివల్ల మీరు మీ యొక్క ప్రియమైన వారి కోపాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారికి అనుకోని శుభవార్త రాబోతుంది. మీ జీవితంలో ఈ సమయంలో అయితే అతిపెద్ద కోరిక తీరబోతుంది. మీరు ఊహించని శుభవార్త అయితే మీకు ఈ సమయంలో రాబోతుంది. దీనివల్ల చాలా ఆనందాన్ని, కుటుంబ సభ్యులకు అందరికీ సంతోషభరిత క్షణాలను ఆ వార్త అయితే ఇవ్వబోతుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మీ యొక్క అప్పుల సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితిలో మీ యొక్క ఇష్ట దేవతను అలాగే మీ యొక్క కుల దేవతను మీరు పూజించండి. దీనివల్ల ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మీరు ఎప్పటికీ మీ యొక్క కులదేవతను అలాగే మీ యొక్క ఇష్ట దైవాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే తీరబోతుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న మీ యొక్క పూర్వీకుల ఆస్తుల విషయంలో అయితే కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అయితే మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క ఆస్తులు కలిసి రావడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక పరంగా ఉన్న ప్రతి సమస్య మీకు తొలగిపోతుంది. మీకు ఊహించని అదృష్టం కూడా ఈ సమయంలో అయితే మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క పెద్దల ఆస్తులు గతంలో మీరు పోగొట్టుకున్నట్లు అయితే అవి కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.